సో ఫైనలీ సైంధవ్ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్, ఈ సినిమాలో రేజ్ ఉంది కానీ చాలా యావరేజ్గా ఉంది భయ్యా. హాయిగా ఈ సైంధవ్ సినిమా చూస్తాను భయ్యా. ఈ ఫెస్టివల్ సీజన్కి నేను చూసిన 3వ సినిమా ఇది. ఫస్ట్ ఈ సినిమా దేని గురించి అంటే ఒక ఇంజెక్షన్ గురించి భయ్యా. ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 14 crores భయ్యా. దానికోసమే ఆ ఫైట్. ఇప్పుడు ఈ సినిమా ఒక ఫిక్షనల్ సిటీలో జరుగుతుంది భయ్యా. ఇదంతా ట్రైలర్లోనే ఉంది, నేను స్పాయిలర్స్ ఏమి ఇవ్వట్లేదు, మళ్ళీ నన్ను వేసుకోకండి. చెప్పేరా సినిమా అంతా చెప్పేయి అని అనకండి. సో మూవీ హీరో ఇంట్రో సాంగ్తో స్టార్ట్ అవుతుంది భయ్యా. ఆ సాంగ్ సేమ్ విక్రమ్ సినిమాలో మత్తుగా ఆ సాంగ్ టైప్లోనే ఉంటుంది. ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది నాకు ఇది వెంకీ మామాస్ విక్రమ్ అని చెప్పి. బట్ దిస్ మూవీ ఇస్ నోవర్ క్లోజర్ టు విక్రమ్ భయ్యా. హీరో పేరు సైకో భయ్యా. ఈ సినిమాలో పోర్ట్ ఏరియాలో వర్క్ చేస్తూ ఉంటాడు. ఇది పోర్ట్ ఏరియా. సో ఈ సినిమాలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వెంకీ మామ బాగా చేశారు భయ్యా పర్ఫార్మెన్స్. నవాజుద్దీన్ సిద్దికి ఉన్నాడు భయ్యా ఈ సినిమాలో. ఆయన పొటెన్షియల్కి తగ్గ రోల్ కాదు ఇది. బెన్ స్టోక్స్ అని ఆయన ఊతపదం భయ్యా సినిమాలో. మాటికి అదే వాడుతూ ఉంటాడు. ఆఫ్టర్ పాయింట్ చాలా ఇరిటేటింగ్గా అండ్ ఫోర్స్ఫుల్గా అనిపిస్తుంటుంది. ఈ సినిమాలో ఆండ్రియా కూడా ఉంది భయ్యా. చూడడానికి చాలా బాగుంటుంది, హాట్గా ఉంటుంది పాప. ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దికి పక్కన ఉంటుంది భయ్యా. ఆమెను చూస్తే ఇలాంటి దాన్ని మనం పెట్టుకోవాలరా అన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ పర్ఫార్మెన్సే చాలా వీక్గా ఉంది. టిక్ టాక్ చుక్కల్లాగా ఉంది ఆ పర్ఫార్మెన్స్. తమిళ్ హీరో ఆర్యా కూడా ఉన్నాడు భయ్యా ఈ సినిమాలో. బట్ ఆయన ఎందుకు ఉన్నాడో ఈ సినిమాలో అర్థం కాలేదు. ఆయన ఎందుకు యాక్సెప్ట్ చేసాడు ఈ రోల్ని కూడా అర్థం కాలేదు నాకు. అస్సలు సబ్స్టెన్స్ లేదు ఆయన క్యారెక్టర్లో. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ ఇస్ యావరేజ్ భయ్యా. ఇలాంటి సినిమాలు చూసినప్పుడే అనిరుద్ విలువ తెలుస్తుంది మనకి. విజువల్స్ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ ఓకేగా ఉన్నాయి భయ్యా. ఒక ఫిక్షనల్ సిటీ అని చెప్పారు, బట్ చూస్తే వైజాగ్ లా కనిపిస్తుంటుంది. ఇంకా ఫిక్షనల్ సిటీ అని పెట్టడం ఎందుకు, డైరెక్ట్లీ వైజాగ్ అని చెప్పేసి తీస్తే అయిపోద్ది కదా. ఈ సినిమాలో హై మూమెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి భయ్యా. ఓన్లీ 2 ప్లేసెస్లో కొంచెం హై క్రియేట్ అవుతుంది. అది ఇంటర్వెల్లో వార్నింగ్ సీన్ అండ్ సెకండ్ హాఫ్లో కార్ సీన్. మిగతా అంతా ఏదో నడుస్తూ ఉంటుంది సినిమా. స్టోరీ చాలా సింపుల్ స్టోరీ భయ్యా. ఇంగ్లీష్లో టేకెన్ అని ఒక సినిమా ఉంటుంది, అది కూడా చాలా సింపుల్ స్టోరీ. బట్ టేకింగ్తో పిచ్చెక్కిస్తారు డైరెక్టర్. బట్ అన్ఫార్చునేట్లీ ఈ సినిమాలో అలాంటిది ఏమి ఉండదు. ఐడియా పరంగా బాగున్నా ఇంగ్రీడియంట్స్ బాగాలేవు భయ్యా. టేకెన్ సినిమా చూసారా మీరు? ఒకవేళ చూడకపోతే చూసేయండి, మస్తు ఉంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. సో ఫైనలీ సైంధవ్ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2 tomatoes భయ్యా. ఎందుకంటే వెంకీ మామ పర్ఫార్మెన్స్ అండ్ ఒక కొత్త రకమైన సినిమా తీద్దాం అనే అటెంప్ట్ కోసం నేను ఈ సినిమాకి 2 రేటింగ్ ఇస్తున్నాను. ఓకే, జస్ట్ ఇన్ కేస్ మీరు ఈ సినిమా చూసింటే మీరు ఎన్ని tomatoes ఇస్తారో కామెంట్ చేయండి. ఇంకా నా స్వామిరంగా మిగిలింది, రేపు ఆ సినిమా కూడా చూసి రివ్యూ ఇచ్చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పొచ్చోక్